వీళ్ళందరూ గూడా లేపేయటంలో వీళ్ళు దిట్ట. మరి ఈయనకేం కొత్త కాదు అనంతబాబుకి గూడా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరి ఏ విధంగా లేపేశాడు, మరి కారులో డోర్ డెలివరీ ఇచ్చాడు వాళ్ళ ఇంటి దగ్గరికి. ఎంత దారుణం! ముత్యాల ముగ్గు సినిమాలో మనిషంతా కూసంత కళాపోషణ ఉండాలని చెప్పి రావు గోపాలరావు డైలాగ్ లాగా కళాపోషణ బాగా మెయింటైన్ చేస్తాడు అనంతబాబు. మరి అంతే కదా, దాంట్లో కూడా డిక్కీలో అదే సినిమా సేమ్, దాంట్లో కూడా చంపేసి డిక్కీలో పెడతారు మీరు చూసుంటే కనుక. రావు గోపాలరావు దాంట్లో విలను. మరి ఆ విధంగా వీళ్ళు కూడా మరి వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళు ఈ రోజు కూడా ఇంకా బుద్ధి రాలేదా, బుద్ధి లేకుండానే ప్రవర్తిస్తున్నారా, ఇట్లాంటి నీచమైన మాటలు మాట్లాడేటప్పుడు ఒక మహిళ పట్ల మరి ఈ రోజున ఈ మీద ఇంకా కేసు నమోదు అవ్వలేదా? ఎందుకు నమోదు చేయలేదు? ఎందుకు ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు? ఒక మహిళని, అందులోనూ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందా? ఎవరున్నారు అధికారంలో? అందులోని పిచ్చిదానా అనే పదాలు కూడా యూస్ చేశారు. అతను ఏకవచనంతో మాట్లాడుతున్నాడు, నువ్వు నువ్వు అని. అమెరికాలో ఉండి కనుసైగ చేస్తే ఇక్కడ వేసేస్తాడంట. అంత ఉందంట క్యాడర్. మరి వాళ్ళ క్యాడర్ని ఈ రోజు అరెస్ట్ చేయాలి, వాళ్ళ క్యాడర్ మీద కూడా కేసులు నమోదు చేయాలి. మరి ఆయనే చెప్పాడు నా క్యాడర్ ఉందని. మరి వాళ్ళ చేత ఏపిస్తాడా, లేకపోతే కదిరి నుంచి గొడ్డలు కొనుక్కొస్తారా? మరి బాబాయ్ ప్లాన్ చేసినట్టే ఏమైనా ప్లాన్ చేస్తారా? మరి ఏ ఆలోచనతో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, మరి మర్డర్ వీళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారు, మరి ఎందుకు కేసు నమోదు చేయలేదు?